వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను రాజకీయ కక్షతో అరెస్టు చేసి సంవత్సరమవుతోంది. జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న కుట్రలు, అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. ఎలాంటి ఆధారాలు చూపకుండా కేవలం విచారణ పేరుతో జైల్లో పెట్టడాన్ని ఖండిస్తూ 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తలపెట్టింది. అచిరకాలంలోనే జననేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి జన హృదయ నేతను సీబీఐ దర్యాప్తు పేరుతో ప్రజలకు దూరం చేసి సోమవారానికి సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. 27న క్యాండిల్ ర్యాలీలు, 28న నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. 27 సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించింది. 28వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన దీక్షలు నిర్వహించాలని పేర్కొంది. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిరసన దీక్ష కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభా నాగిరెడ్డి తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. 27వ తేదీ సాయంత్రము క్యాండిల్ లైట్స్ ద్వారా నిరసన తెలియజేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మరి మేమందరము ఉండాము అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, దాంతో పాటుగా 28వ తేదీ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో మరి పార్టీ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మండుతున్న ఎండల నేపథ్యంలో వేసవి తాపాన్ని తట్టుకుని నిరసన దీక్షలో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులకు శోభా నాగిరెడ్డి ప్రత్యేక సూచనలు చేశారు. కార్యకర్తలు వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా విలువైనది కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు పార్టీలో ఉన్నటువంటి జిల్లా నాయకులు గాని, జిల్లా అధ్యక్షులు గాని వాళ్ళకు తగినటువంటి అన్ని సౌకర్యాలు గాని, అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాము. ప్రజల పక్షాన నిలిచినందుకు వైఎస్ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని, ప్రతి పేదవాడు బాధపడుతున్నారని, ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టే నిరసన కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు.